నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ పిండి దిబ్బ రొట్టెలు. మా చిన్నప్పుడు మా నాన్నగారు పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో మా అమ్మ ఇలా దిబ్బ రొట్టెలు వేసేవాళ్ళు. ఇప్పుడు అదే రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇడ్లీ పిండి దిబ్బ రొట్టెల కోసము 1 కప్పు ఇడ్లీ పిండిని తీసుకోవాలి. మనకు అందరి ఇళ్లలోనూ ఇడ్లీ పిండి అనేది కామన్గా ఉంటుంది కదా, అందుకని దాంతో దిబ్బ రొట్టె వేసుకుందాము. ఇలా 1 కప్పు దిబ్బ రొట్టెని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి గోధుమ పిండిని ఇడ్లీ పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఇడ్లీ పిండి థిక్గా అవుతుంది, మరేం పర్వాలేదు. కానీ మనం వేసిన గోధుమ పిండి శనగపిండి అనేది పొడి పిండి లేకుండా చక్కగా ఇడ్లీ పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని చూసుకొని వేసుకోండి. అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు సన్నగా తరిగిన 1 లేదా 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 చిన్న సైజ్ క్యారెట్ని కూడా గ్రేట్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మనం వేసిన వెజిటబుల్స్ అన్నింటినీ పిండిలోకి మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దిబ్బ రొట్టె తినేటప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పిండి మరీ దోసల పిండి అంత పల్చగా ఉండకూడదు, కొంచెం తిక్కుగానే ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. నాకు ఉప్పు అయితే సరిపోయింది. ఈ దిబ్బ రొట్టెలు వేసుకోవడానికి పొయ్యి మీద కొంచెం లోతుగా ఉండే మూకుడు పెట్టుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి తిప్పితే ఆయిల్ మూకుడు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆయిల్ వేడైన తరువాత మనము 1 నుంచి 2 గంటల వరకు బ్యాటర్ని వేసుకోవాలి. దీనిని వెడల్పుగా ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, దిబ్బ రొట్టె కాబట్టి దగ్గరగానే ఉంటుంది. ఇలా వేసుకున్న దిబ్బ రొట్టెని మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, అంచుల చుట్టూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వచ్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనము అట్ల కాడబెట్టి రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, దిబ్బ రొట్టె ఎంత మంచి కలర్ వచ్చిందో. రెండవ వైపు కూడా 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తరువాత మూత తీసి టర్న్ చేసి చూద్దాము. చూడండి, రెండవ వైపు కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. అలాగే చాలా బాగా కుక్ అయి ఉంటుంది. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక దిబ్బ రొట్టెని వేసుకుందాము. మూకుడులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడైన తరువాత 1 నుంచి 2 గంటలు బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న బ్యాటర్ని మూత పెట్టి
2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం నుంచి లో ఫ్లేమ్లో. 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. చుట్టూ అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిని టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా రెండవ వైపు కూడా కుక్ అయిన దానిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.